జగన్ ఇంకా భ్రమలోనే బతుకుతున్నాడని విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అన్నారు. జగన్ కి ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన తీరు మారటం లేదని మండిపడ్డారు. పేదల కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ కు లేదని స్పష్టం చేశారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పెరిగితే సహించలేదంటున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పటికే జనసేన నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కార్పొరేటర్కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక దీనిపై మనతో మాట్లాడటానికి విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన సార్ చెప్పండి, జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత మైండ్ కూడా పోయిందనేసి ఇవాళ ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఆ హోదా, ఇంట్లో నుంచి బయట వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఒక ఆర్థిక నేరగారుడిగా, ఒక ఆర్థిక టెర్రరిస్ట్గా అలవాటు పడిపోయి ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం ప్రజలు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది, ఆ హోదా కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అసలు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. వై నాట్ 175, 151 దేవుడి స్క్రిప్టు, ఆ స్క్రిప్టు ఈ స్క్రిప్ట్ అని చెప్పేసి విర్రవీగిపోయాడు. ఇవాళ 11కి కూర్చోబెట్టారు ప్రజలు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రతిపక్ష హోదా నెక్స్ట్ ఎలక్షన్ తెచ్చుకోండి. ఎవరు వద్దన్నారు? ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చి గెలిపించారు. వచ్చి రండి, అసెంబ్లీకి రండి, ప్రజా సమస్య పోరాటం చెయ్యి, ప్రతిపక్ష హోదా తెచ్చుకో. నువ్వేంటి పవన్ కళ్యాణ్ గారిని తిడుతానో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిడుతానో నీకు హోదా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. నీ అహంకారాన్ని, నీ యొక్క సైకోయిజాన్ని, నీ హిట్లర్ పరిపాలనని, నీ అరాచకత్వాన్ని, నువ్వు చేసినటువంటి ఆర్థిక నేరాలన్నీ చూసి ప్రజలు ఈ రాష్ట్రంలో నువ్వు ఉంటే పనికిరావు, నిన్ను ఉంచినా ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తావు, నువ్వు అసలు పరిపాలన పనికిరావు, నువ్వు మార్చాల్సింది క్యాండిడేట్లు కాదు, మారాల్సింది నువ్వు. ఒక మంచి వ్యక్తిని అంటే ఎలా చెప్పాలంటే, కనక సింహాసనం ఉన్న సునకం కూర్చొని పెడితే తన బుద్ధి మారుతుందా? పాముకు పాలు పోసి ఎన్ని రోజులు పెంచినా కూడా అది మళ్ళీ కాటేయని చూస్తుంది. అలాగే నీకు ఎంత చెప్పినా ఏం చెప్పినా నీ బుద్ధులు మారవు. కాబట్టి ప్రజలు నిన్ను అక్కడ కూర్చొని పెట్టారు, చెప్పారు, చూశారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెప్పారు, వినలేదు. సో నిన్ను ఎక్కడ కూర్చొని పెట్టాలి అక్కడ కూర్చొని పెట్టారు ప్రజలు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి, లేకపోతే అసెంబ్లీలో కూర్చొని ప్రజల సమస్య మీద పోరాటం చేసి తెచ్చుకోవాలి తప్ప నువ్వేదో వీరుడు శివుడు అనుకుంటే ఆ ఉన్నది కూడా బాధ్యత అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ మీద ఇంకోసారి విమర్శలు చేస్తే ప్రజల్లో తిరిగే పరిస్థితి కూడా నీకు ఉండదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. బుద్ధి తెచ్చుకొని శుభ్రంగా అసెంబ్లీలో కూర్చొని, ఒక సామాన్య వ్యక్తి కూర్చొని ఇప్పటికైనా బుద్ధి వచ్చిందని ప్రజలు గ్రహించి, నీకు బుద్ధి వస్తే ఈసారి అయినా సరే ఆ డిపాజిట్లు వచ్చే అవకాశం ఉంది, లేకపోతే అవి కూడా రావని తెలియజేస్తున్నాం. సరే, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంత సమయం అయితే కేటాయించాలో తనకి కూడా అంత సమయం కేటాయించాలని కూడా ఒక వ్యాఖ్య చేశారు. అలా చూస్తారు? ప్రతిపక్ష హోదా ఉంటే కేటాయిస్తాం ఖచ్చితంగా. నీకు ఎక్కడుంది ప్రతిపక్ష హోదా? 11 సీట్లకి ఎలా వస్తుంది? ఎలా కేటాయిస్తారు? ఏ విధంగా కేటాయించాలి? ఒకసారి రా, అసెంబ్లీకి వస్తే తెలుస్తుంది నీ పరిస్థితి. నీ యొక్క ఆర్థిక సామ్రాజ్యం బయటపడుతుందని, నువ్వు చేసిన దోపిడీలు భయపడి ఇవాళ ఏదో రాందాన్ని వస్తుందని మభ్యపెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించి ఏదో ఇవ్వలేదని ఒక క్రియేట్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తున్నావు తప్ప, నీకు ప్రజలు ఇవ్వడానికి నీకు అందరికీ తెలుసు, ప్రజలకు కూడా నీకు రాదు ప్రతిపక్ష హోదా. కేవలం రాకుండా ఏదో ఇవ్వలేదని చెప్పేసి ప్రభుత్వం మీద నిందేసి ప్రజలకు వెళ్ళాలని చూస్తున్నాడు అన్న విషయాన్ని ప్రజలు కూడా గ్రహించారు. నువ్వు తల కిందకి కాలు పైకెత్తినా కూడా నీకు ప్రతిపక్ష హోదా రాదు. సార్, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పి కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఎలా చూస్తారు? పెద్ద కామెడీ అది. అదే మెంటల్గా కొంచెం అప్సెట్ అయినట్టున్నాడు పాపం. ఎవరు చేస్తారు అంటే, నువ్వు 151 గెలిచిన రిగ్గింగ్ జరిగిందా అంటే, మీకేస్తే మాది రిగ్గింగ్ జరగలేదు అంటే మెంటల్గా కొంచెం ఇబ్బంది పడుతున్నాము. హాస్పిటల్కి చూపించుకొని కొంచెం అసెంబ్లీకి వస్తే కొంచెం రిలాక్స్ దొరుకుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని చెప్పి కూడా ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ అయితే చెప్తున్నారు. ముందు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాడితేనే ఇటు సమస్యలు తీరుతాయని చెప్పి కూడా ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, అసెంబ్లీ ప్రాంగణం నుంచి.